షూట్ ఫార్మాలిటీస్, పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో Jan 12th గ్రాండ్ రిలీజ్ రెడీ అవుతున్నామని ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. బాలకృష్ణ గారిని లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎప్పుడూ ఇట్లాంటి విజువల్స్తో చూసి ఉండరని అంత షూర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా. నిన్న తమన్ యూఎస్ వెళ్ళక ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రశ్న. చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్వింగ్ లో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ RR అయిపోయింది. సో సెకండ్ హాఫ్ తమన్ మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలానే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. Jan 12th కోసం అందరిలాగే మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. అంటే మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయబోతున్నారు? ఆంధ్రాలో. అంటే యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేశాము. ఒకటి ఫస్ట్ Jan 2 ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో. Jan 4th యుఎస్ టైమింగ్స్లో యుఎస్లో ఇవి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత Jan 8th ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. సంక్రాంతి సినిమాలకి పేడ్ ప్రీమియర్స్ అవుతుంది. చెప్పాను కదా లాస్ట్ టైం మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 4 o'clock నుంచే. FDC చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్, ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా. నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్ గా. సీఎం గారు చెప్పేశారు ఓకే. ఇప్పుడు FDC చైర్మన్ గారు సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా మ్యామ్. అదే అంటున్నాను కదా మ్యామ్. దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి, కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేయాలని అందరికీ ఉంటుంది కదా. చాలా ఎక్కువ ఉండింది. సో నేను ప్రౌడ్గా చాలా చెప్పగలను ఏంటంటే, నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో వాళ్ళు ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 yearsలో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలాగే. సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్, పాప ఎమోషన్, అలానే మిగతా యాక్టర్స్ లైక్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కావచ్చు, ప్రిజ్ఞ కావచ్చు, అలానే బాబీ డియోల్ కావచ్చు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటాయి. విక్రమార్కుడు చూసారు సినిమా చూస్తే ఎక్కడ ప్రాంతంలో జరుగుతుంది, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, మన కథ కథ అనేది మీకు అర్థమైపోతుంది. Part 1 ముందు చూద్దామండి, తర్వాత Part 2 ఉండాలి. ఇంకా అంటే సంక్రాంతి పండుగలా ఉంటుందండి బాబీ గారు. బాలకృష్ణ గారు ఒక ప్రజాప్రతినిధి కదా, ఎమ్మెల్యే గారు కదా. అంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మరి వైలెంట్ గా చూపిస్తే అది క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ జనాలకు ఏమి, ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వైలెంట్ గా రియాక్షన్ అవ్వాల్సి వస్తే అవ్వాలా లేదా? సో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిజంగా సమస్య వస్తే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఈ కథలో కూడా ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా పోరాడతారు. బాబీ గారు, వాట్ ఈస్ ద టాప్ ప్రయారిటీ చూసింగ్ బాబీ డియోల్? చాలా మంది ఉన్నారు కానీ సెలెక్ట్ చేసుకోవడం కారణం అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తున్నట్టు. నార్త్ ఇండియాలో బాబీ డియోల్ గారు లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం. ఇన్ఫాక్ట్ యానిమల్ కన్నా 4 months ముందే మేము కట్ చెప్పడం, లాక్ చేయడం జరిగింది. నార్త్ లో యాక్షన్ సినిమాలు ఆడుతున్నాయి అంటే బాగా, ఇది కూడా యాక్షన్ ఉంది. ఆ సైడ్ ఏమన్నా
తెలుగు రిలీజ్ తర్వాత, ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాని తర్వాత ప్లాన్ చేద్దాం అది 1 వీక్ తర్వాత. రాజు గారి 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, థియేటర్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటుంది? అంటే రాజు గారికి 3 సినిమాలు నైజాం ఆయనే కదా. సో రాజు గారు ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సో ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్ గా అడుగుతాం. అయితే అందరూ కూడా స్టార్ట్అప్ ఉన్న హీరోలకే హైక్ అడగడం జరుగుతుంది. సో ముఖ్యంగా బడ్జెట్ లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అది తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉందా? అది మీరు హీరోలను అడగాలి మేడం. నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి. నేను ప్రొడ్యూసర్ గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత ఉంది. ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు, తర్వాత బాబీ సినిమా, తర్వాత సితారా సినిమా అంటారు కదా. బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా కదా. ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాత కదా ఏదైనా హీరో తర్వాతే కదా ఏదైనా హీరో మూలనే టికెట్ దిగేది. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ నడుస్తుంది. యుఎస్ డిస్ట్రిబ్యూటర్ 3 సినిమాలకి ఇప్పుడు సేమ్. అవును, మీ 2 సినిమాలది ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే మేము ఇంకా గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ అంటే అనఫిషియల్ గా ఓపెన్ చేశారు. బాకు మహారాజ్ కొన్ని ఎక్స్ట్రీ స్క్రీన్స్, మేము ఇంకా అఫీషియల్ ఓపెన్ చేయలేదు. ఏంటి డిస్ట్రిబ్యూటర్ మీద కొంతమంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ పర్టికులర్ గా గేమ్ చేంజర్ కంటే కూడా డాకు మహారాజ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు, కొన్ని ఎక్స్ట్రీ స్క్రీన్స్ కానీ ఇంకోటి కానీ అని చెప్పి అంటున్నారు. అదేం లేదండి. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కి తను ఏ సినిమా ఎంత పెట్టుకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు. సో దేని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా. ఫ్యాన్స్ కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది ఏదంటే స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. గేమ్ చేంజర్ 10th హ్యూజ్ రిలీజ్ తోనే ఓపెన్ అవుతుంది, హ్యూజ్ నెంబర్స్ తోనే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మా సినిమా, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్ని అలానే ఓపెన్ అవుతాయి. ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని ఈక్వల్ స్క్రీన్స్ వస్తాయి. అదే ఆర్డర్, ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత మీ సినిమా, తర్వాత వెంకటేష్. నేను రిలీజ్ ఆర్డర్ చెప్పానండి. ఏమి ఇద్దరు సీనియర్ యాక్టర్స్ అండి, వెల్ డిసిప్లైన్, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ఫోకస్ చేయటం చేసే వృత్తి పట్ల 2 ఈక్వల్ కామన్ పాయింట్స్. వింటేజ్ అనే దాన్ని మీరు ఎక్కువగా ప్రజెంట్ చేశారు. అప్పుడు కూడా బాలయ్య గారిని వింటేజ్ అంటే ఇది మీకు అది నా మార్కెట్ క్రియేట్ చేస్తారా? అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం. సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది. సో ఆ బాలకృష్ణ గారు, ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు. సో దానికోసం మేము ఏ ఎఫర్ట్ పెట్టినా సరే అవి మిస్ అవ్వం. మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని చెప్తారు. బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడాలు వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్ లో పెట్టుకోవడం జరిగింది. అంతకంటే బాగా తీసారండి. నేను మీకు చెప్పేస్తున్నా, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ గా నేను చెప్తున్నాను కదా, ఆయన అంతకంటే చాలా బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి. జాయింట్ వాళ్ళు ఈ సినిమా కోసం మీరు ఆయనతో తీసుకున్నారా లేదంటే మాకు అదేనండి కంప్లీట్ గా మేము రాసుకున్న క్యారెక్టర్, మేము రాసుకున్న వరల్డ్ అదంతా. బాలకృష్ణ గారు దాని తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. మిగతా బాబీ గారు అనుకున్నారు కదా, ఆ క్యారెక్టర్ లేడీ క్యారెక్టర్ ఆ కథ వేరండి. యాక్చువల్గా ఇనీషియల్ గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు. సో ఆ కథలో వన్ ఆఫ్ కథ పూజ తర్వాత జరిగిన కథ అంతే. బాబీ గారు యాక్చువల్ గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారి లుక్స్ గురించో, డైలాగ్స్ గురించో, యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం. బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ అంటారు ఫస్ట్ దగ్గర నుంచి. ఏంటి ఈ మార్పు కారణం? అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్ గా చాలా రోజులు మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే, ఇంటెన్షన్ ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు, యాక్షన్ ఎపిసోడ్స్, ఓన్లైనర్స్ ఉంటాయి. అవి వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్ గా చేయాలి బాబీ. అంటే విజువల్ గా, అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళం ఫిల్మ్ చూసినప్పుడు, తమిళ సినిమా చూసినప్పుడు, హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం 2-3 రోజులు సినిమా ఆఫీస్ లో మాట్లాడుకుంటారు డైరెక్టర్ కానీ రైటర్ కానీ, ఇలాంటి ఎపిసోడ్ మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం. సో ముందు దాన్ని కొడదాం, బలంగా కొడదాం. మన విజువల్ గురించి పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా. తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థం అవుతుంది, అందరికి తెలిసింది. సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్ గా కథ చెప్పడం కన్నా ఒక సెకండ్ గా బాగా ఆయన అడిగారు కాబట్టి ఆయన చెప్తారు. సరే, సో లౌడ్ కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే
ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి 100కి 100% చేస్తారు ఆయన. సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం, అది అచీవ్ చేసాం. ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యే విధంగా మీ సినిమా తీసుకోవాలని బలంగా నమ్ముతున్నాం. మీ అందరికి అది జాయింట్ ట్వెల్త్న రీచ్ అవుతుంది. విజువల్స్ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు పెరిగిపోయింది. ఆ. ఇప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ అనేది థియేటర్ లో సెలబ్రేషన్ అయిపోతుంది. మన ప్రీవియస్ ఈ సినిమాలో ఇంతకు ముందు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హెవీగా ఉంటాయి. అప్పటితో పోలిస్తే ఇంకొంచెం పెరిగింది స్పాన్ అని చెప్పారు. మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే హూ ఇస్ ద ఫైట్ మాస్టర్స్? వెంకట్ మాస్టర్ని సోలో ఒక మాస్టర్తోనే వెళ్ళాం. సో మీరు అన్నట్టు నా ప్రీవియస్ సినిమాలో యాక్షన్కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో మొన్న నాని గారు ఎక్కడో ఫంక్షన్ లో చెప్పినట్టు పోతారు, మొత్తం పోతారు అన్నట్టు. తమన్ బాలష్ లో చెప్పాలంటే థియేటర్ లో స్పీకర్ బ్లాస్ట్ అవుతాయి, ఆ విధంగా ఉంటుంది. నెవర్ ఎవర్ బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి ఫోర్స్ ఇంటెన్సిటీకి బాలయ్య ఫ్రెండ్స్ బాగా అలవాటు పడ్డారు. డైలాగ్ ఇదేమో చెప్పేది చాలా బ్యూటిఫుల్ గా కథ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాటన్నిటితో పాటు అన్న మీరు అండర్లైన్ చేసుకోవాలి, బాలకృష్ణ గారిలో కావాల్సిన ఎమోషన్, ఇంటెన్సిటీ, డైలాగ్స్ అన్నిటితో పాటు మిగతా జాగ్రత్తలు, మిగతా హోంవర్క్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి ఎన్ని సినిమాలు బాలకృష్ణ గారి కెరీర్ లో వచ్చినా, బాలకృష్ణ గారి కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఒక సమస్య వారికి ఒక సినిమాలకి పట్మని గుర్తొచ్చింది. వాటిని క్రాస్ చేసిన రోజే డాకు మహారాజ్కి వాల్యూ పైన స్ట్రెచబుల్ అది కథ పరంగానే, టెక్నిక్ పరంగానే, ట్రీట్మెంట్, క్యారెక్టరైజేషన్, ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్. మీరు దీంట్లో ఏ రేంజ్ లో దీన్ని మీరు ఆడియన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ చెప్తే ఇది ఇలా పడుతున్నారు ఇందాక ఏం చెప్తున్నారు? మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా ఆయన షూర్ గా. మీరు నిజంగా సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ ఉంది నాకు తెలుసు కదా. ఫస్ట్ ఇంటర్వెల్ లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్ లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు, సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు, అసలు అంత బాగుంది సినిమా. వెపన్ డిజైన్ గురించి చెప్పండి. అది 2-in-1 ఉంది, థాట్స్ ఎలా వస్తాయండి? మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి వాటికే కదా మీరు డబ్బులు తీసుకునేది. బాలకృష్ణ గారిని బోయపాటి గారు ఎలివేషన్ ఇచ్చినట్టు ఇంకా నాకు ఎవరు అంత బాగుంటున్నారు. బట్ ఈ సినిమా చూస్తే హార్స్ రైడింగ్ అవన్నీ ఎక్కువగా ఉన్నట్టుంది. బాలకృష్ణ గారిని ఇబ్బంది పెట్టారు, ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్. అంటే మీరు అన్నట్టు Jan 13th మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ చేస్తావు, నమ్మకంగా ఉందమ్మా. తర్వాత బాలకృష్ణ గారికి ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కదా ఏ డైరెక్టర్ చేయలేదు. ఎందుకంటే పొద్దున్న 7 o'clock వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనే దాకా వెళ్ళరాలి. గుర్రం ఎక్కమన్నా, కొండ ఎక్కమన్నా, రాళ్ల నుంచి దూకమన్నా చేస్తారు. డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేసి ఏమైనా జరుగుతారు. ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తి కూడా తెలియదు, మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడుతుంది. సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దాకా రీచ్ అవుతుంది. అంత హానెస్ట్ గా, అంత అగ్రెసివ్ గా టువర్డ్స్ వర్క్ ఉంటుంది. మీకు ఏరియా అనిపించిందో ఆయన బాడీ డబుల్ జనరల్ ఇచ్చాడు కదా, 60 years కదా అండి. స్కేరీ అంటే బాడీ డబుల్ అంటే కొడతాడేమో స్కేరీనెస్. బాడీ డబుల్ డూపులు కనపడనివ్వకూడదు, డూప్ ఉండకూడదు. అన్ని నుంచి ఇప్పుడు ఒక హీరో వయసు తీసి పక్కన పెడితే మా దాంట్లో ఛాలెంజ్ ఏంటి, గుర్రం నడపాలి సాలిడ్ గా. అంటే మిగతా ప్యారల్ రైటర్స్ తో పాటు ఆయన ముందు అన్నిలో ఉండాలి, ముందు లీడ్ చేయాలి. సో ఆయన గుర్రం రాకపోతే మీరు డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు. ఆయన గుర్రం ఎక్కేస్తాడు, ఆయన మెట్లు ఎక్కేస్తాడు, ఆయన దూకేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు డూపులు తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరీనెస్ మాకు చూపించేవాడు. పర్టికులర్గా సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం, సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకి కంటెంట్ వైజ్ చూస్తుంటే పోస్టర్ లో వేరే రకంగా సాంగ్స్ ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. మీకు బాగా నచ్చే ఉరోషి రౌతాలతో మంచి మాస్ సాంగ్. ఇవాళ ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఇస్తున్నాం కాదు, మేము ఫస్ట్ ఒక మాస్ విజువల్ చూపించాం, తర్వాత ఒక ఫ్యామిలీ విజువల్ చూపిస్తాం, తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం.
అలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మీకు నచ్చిన ఊరు ఆ అమ్మాయితో ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ దద్దరిల్లిపోయి ఒక మాస్ సాంగ్ హ్యాపీ అని అడుగుతారు. సాధారణంగా బాలకృష్ణ సినిమాలో ఊహించిన సర్ప్రైజ్ చాలా ఉన్నాయి. సింగిల్ రోల్ అనుకుంటాం పోస్టర్ లో, తీరా చూస్తే స్క్రీన్ మీద డబుల్ రోల్ అంటారు. బ్యాక్ బ్యాక్ ఎపిసోడ్స్ కావచ్చు, సింగిల్ రోల్ డబుల్ రోల్. అది మీరు టికెట్ కొన్న తర్వాత తెలుసుద్దండి. వాళ్ళే అడుగుతున్నారు, మీరు ఎలా చెప్తాం అంటే డబుల్ రోల్ అయితే నేను టికెట్లు కొనుక్కున్నాను. కేసుల్లో బాలకృష్ణ గారు గ్యాస్ ఫైట్ చేశారు. గ్యాస్ దీంతో ఎలాంటి వెపన్స్ ఇందాక అడిగారు కదండి, ఆ వెపన్ ఏంటంటే అలా ఉందంటే దానికి డబ్బులు ఇస్తారు. ఏ యాక్షన్ సీక్వెన్స్ కి ఎలాంటి ఆయుధం వాడాలో యాక్చువల్ బాలకృష్ణ గారే ఒక పెద్ద ఆయుధం. ఊరికి అడ్జస్ట్మెంట్ ఇస్తుంటాం తప్ప డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వచ్చి నిలబడి డైలాగ్ చెప్పిన ముందుకు లెన్స్ ముందుకు వచ్చిన ఉన్న బ్యాక్ సైడ్ షాట్ పెడితే 10 మంది వెనక్కి వెళ్ళాల్సి. మీరు క్లిప్స్ రిలీజ్ చేసిన తర్వాత కథ ఏంటో కూడా చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఒక జాగు మహారాజు లాంటి వ్యక్తి జీవిత చరిత్రని వాళ్ళ వారసులు ఆరతి పెట్టి సమాధి విగ్రహం దగ్గర పూజలు చేస్తే ఒక వీడియో బయట వస్తుంది. మీరు ఇందాక కల్పితూ ఉన్నారు. మీరు అక్కడ అదే నేను కూడా మా టీజర్ వచ్చిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంది డాకులు ఉన్నారు. ఒక ఇంటి కథ కాదండి. డాకు అంటే మనం తెలిసిన రాబిన్ హుడ్ లాగా అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం తప్ప ఒక కుటుంబం అక్కడ ఉన్న ఒక వ్యక్తి కథ అయితే కాదు. అది ఎప్పుడో చేసుకున్నారండి పండగ, మన వాళ్ళు ఇప్పుడు దాన్ని చేసుకుంటారు. పీరియాడిక్ కాదండి, ఒక 90s బ్యాక్డ్రాప్. మరి ఇప్పుడు ఆయన కెరీర్ లో ఒక లెజెండ్, ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు. ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్ గా. అరౌండ్ గారు ఇప్పుడు ఫ్యాన్ షోలు కానీ ఫస్ట్ డే షోస్ కానీ ఫ్యాన్స్ చాలా వీరంగా అయిపోతుంది. స్క్రీన్ పెట్టడం, తర్వాత చైర్లు కుర్చీలు అన్ని ఇడగొట్టడం, అనుకోని సంఘటనలు జరిగింది. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది. అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషన్లో ఏదైనా జరిగితే దాన్ని ఎవరో మేము ఆపలేం కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం, దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా. సో ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు, అవాయిడ్ చేస్తాం. కానీ ఎక్కడైనా చిన్న అక్కడెక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికి మీరు ఎలా? సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా అండి. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి. అలాంటి జరగాలని అనుకోకుండా జరిగింది. ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం సెలబ్రిటీస్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా? దానికి ఏమైనా అడ్డు కట్టేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, ఏం కాదు. చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ అక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని చిరంజీవి గారితో తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇంక్యూజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ డైరెక్టర్. అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్ వంశీ గారు చెప్తున్నారు. ఆ ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి, మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది. మళ్ళీ మీరు ఏదో చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పాలా బాబీ, నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటాం. చిరంజీవి గారు అని ఇచ్చిన చెప్పలేదు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తాం. కొంచెం టైం తీసుకుని ప్రశాంతం. బాబీ గారు బాలకృష్ణతో సినిమా అంటే మీకు ఎదురైన మోస్ట్ ఛాలెంజ్ ఏంటిది? ఎక్సైట్మెంట్ ఏంటి?
ఎగ్జైట్మెంట్ అంటే చిరంజీవి గారితో వాల్తేరు గారు లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా రావటం అనేది ఒక డైరెక్టర్ గా సూపర్ కిక్ అది, మళ్ళీ ఇది చెప్పాలి కదా నేను. సో సూపర్ కిక్ అన్నమాట. ఆ కిక్ ని అచీవ్ చేయడానికి టీం అందరం కలిసి బాగా ఎఫర్ట్స్ పెట్టాం, నెంబర్ ఆఫ్ అవర్స్ పేపర్ మీద పెట్టాం, అలానే పోస్ట్ ప్రొడక్షన్ మీద పెట్టాం. సినిమా డే బై డే తో జరుగుతున్న గ్రోత్ కానివ్వచ్చు, ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు, చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ 12th వస్తుందా అని అంత ఒక అడ్రినల్ రష్ మా అందరికి పంప్ అవుతుంది. సో వెయిటింగ్. అంటే ఈ సినిమా సరే ఇన్ని అడిగారు కదా, మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారి సినిమా, బాబీ గారు వాల్తేరు వీరయ్య తర్వాత తీసిన సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియాగా? డబ్బులు ఉండాలి అని అనుకుంటున్నాను. వాల్తేరు వీరయ్యతో కంపారిజన్ అనట్లేదు నేను. సినిమాగా మీరేం ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏమి ఉంటే బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నార్మల్ గా మీరు అడిగినది నేను చెప్తాను సార్. ఇప్పుడు బాబీ ఒరిజినల్ గా మంచి ఎమోషన్ ని బాగా పంప్ చేయగలడు సినిమాలో. అండ్ ఆ ఎమోషన్ బ్యాలెన్స్ చేయడం, సెంటిమెంట్ గానీ యాక్షన్ గానీ ఎనీథింగ్. అది బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్ గా ఆయన సినిమాల్లోని. దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేసినట్టుగా మాకు అనిపించింది ఆ విజువల్స్ లో. నాకు పర్సనల్ గా అనిపించింది ఈ 100% మస్ట్ హావ్ డన్ ఎ బిట్ మోర్ వర్క్ ఆన్ దట్. ఆ ఎమోషన్ గ్యాప్ బాగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అది అనిపించింది. 100% ఇట్ విల్ పే, బాబీకి పే చేస్తున్నది అనిపించింది. ట్రైన్ లాపడం, బస్సు లాపడం కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా తీసుకెళ్ళారు? సార్ ఈ సినిమాతో బాబీ గారు ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచి పెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది వస్తే మాత్రం సాలిడ్ గా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ రాబోతుంది. డాన్స్ బీట్ స్టెప్స్ ఉంటాయి. అలానే ఆ సాంగ్ లో మిగతా సాంగ్స్ కన్నా బాలకృష్ణ గారు ఇంకా అందంగా ఉంటారు. బాలకృష్ణ గారి ఇమేజ్ ఎంత వరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ప్లస్ ఒక నేమ్ ఉన్న వ్యక్తి, లెజెండరీ. సో ఆ టైటిల్ దాంతో పాటు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ అంటే ఎట్లా యాక్ట్ అవుతుంది? అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంటే ప్రతిసారి జాన్ 12th దాకా వెయిట్ చేయాలంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. బాబీ గారు ఒక హీరో బాబీ గారు టైంలో బాలకృష్ణ గారితో సినిమా తీస్తే ఆయనతో ప్రేమలో పడిపోతాం అన్నారు. మీరు ఈ సినిమాతో ప్రేమలో పడ్డారు? 100% పడ్డాం. ఎవరైనా పడతారు బాలబాబు గారు. ఆయన ఇచ్చే ప్రేమ, రెస్పెక్ట్ అట్మోస్ట్ ఉంటుంది. నేను అంతకుముందు ఎప్పుడు బాలకృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు. వినటమే బాలకృష్ణ గారి గురించి. అంటే బాలకృష్ణ గారి ప్రేమ ఉంటుంది, బాలకృష్ణ గారి కోపం ఉంటుంది, దబిడి దిబిడి అన్ని విన్నాం. కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ప్రతి డైరెక్టర్ పొందాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ యంగ్స్టర్ డైరెక్టర్స్ కనుక ఆయనతో పని చేయగలిగితే మాత్రం మనం ఇక్కడ ఏదనుకుంటే అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేయొచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మోర్ ఇంపార్టెంట్లీ అంటే అన్స్టాపబుల్ స్టార్ట్ అయింది. అంటే అప్పటి వరకు మాస్ హీరో became a hero in the drawing room, a bedroom. Domestic hero అయిపోయి, ఫ్యామిలీ హీరో ఈ హ్యాండిలింగ్ లో ఈ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని హ్యాండిల్ చేయడంలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాయింట్ ఈ పాయింట్ కన్సిడర్ చేసేవా? అన్ని చెప్పాం కదా, ఫస్ట్ బాలకృష్ణ గారికి కథ లాక్ చేసే ముందు మేము తీసుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారికి ఉన్న క్రేజ్ ఏంటి, యుఎస్ మార్కెట్ ఏంటి, మల్టీప్లెక్స్ కిడ్స్. నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో, మా పాప కూడా బాలకృష్ణ గారు మాట రాగానే వెంటనే పెట్టడం, సాంగ్ పెట్టడం, అన్స్టాపబుల్ చూడటం ఇన్ని చేస్తారు. అంటే కిడ్స్ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. సో వాళ్ళందరికీ ఉండేలాగా ఇవాళ సాయంత్రం మీరు 429 రిలీజ్ అయిపోతున్న సాంగ్ చూడండి, మీకు అర్థం అవుతుంది ఎలాంటి పాయింట్స్ మేము స్టార్ మార్క్స్ పెట్టుకుని వర్క్ చేసాం. ఇప్పుడు ఒక మాస్ హీరోని ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ ని మధ్య ఒక పోటీ ఉంది. తనకంటే నేను గొప్పగా చూపించాను. డాకుమారాజుని బోయపాటికి ఒక సవాల్ విసురుతున్నారా? మాకు మేమే పోటీ అండి. నా ప్రీవియస్ కథ కన్నా ఈ కథ బాగుండాలి, బాగా చూపించాడు, బాగా తీసాడు, బాబీ అప్డేట్ అవుతున్నాడని ట్రేడర్ కోవాలనే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా డైరెక్టర్లు, మిగతా హీరోలతో కాంపిటీషన్ ఏమి అంటే బోయపాటి కంటే గొప్పగా తీసాడనే కంపారిజన్ ఉంటాయి కదా. తప్పండి. ఆయన బోయపాటి గారు 3 సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలబాబు గారితో, అలా కంపారిజన్స్ మాకేమి లేవు.
బట్ మేము హానెస్ట్ గా బాలయ్య గారిని మేము యాక్చువల్లీ ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం, కానీ ఇట్లా టార్గెట్ నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్ తో కూడా చూపించవచ్చు అనిపించదు. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్ ఆలోచించలేదు, గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించాను, సినిమా బాధించే యాంగిల్ ఆలోచిస్తున్నాను. అంటే ఇది హెల్తీ కాంపిటీషన్ అండి. అదే అందుకే our references were more on Jailer and Vikram. కాదు, హెల్తీ కాంపిటీషన్ కదా. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మనం ఇంకా బాగా ఇంకా విజువల్ క్రైటీరియా చూపిద్దాం అనుకుని భవిష్యత్తులో ఏమన్నా రజనీతో ఏమైనా సినిమా చేసే అవకాశం ఛాన్సెస్ ఎందుకు చేయాలి. ఉంది, రెడీగా ఉంది బాబీతో అదే ప్లాన్. మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్, ఫస్ట్ జనరలైజ్ చేయాలి. మీరు బెటర్ గా తీస్తే ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ ఇన్పుట్స్ అన్ని మా హీరో పెట్టలేదు వాళ్ళకు కూడా ఉంటాయి. మంచి పాయింట్ అడిగారు. ఈ బాధ్యతని ఫీల్ అయ్యి కదా ఎలా తీసుకుంటే ఇప్పుడు వాల్తీరి వీరి తర్వాత నా లైఫ్ లో మర్చిపోవాలని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్ గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే, వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హక్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్ లో ట్విట్టర్స్ లో నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్ లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తాను. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సో నేను ఫ్యాన్ గానే ఆయన రెస్పెక్ట్ సినిమా అంత బాగా తీసారు. ఫస్ట్ ఫ్యాన్ గా నేనేగా చూశాను, విత్ ఫ్యాన్స్ అంతా 12 చూస్తారు కదా. You'll have that experience. బాడీ లాంగ్వేజ్ ఇందాక నుంచి సినిమా పెద్ద హిట్ అని అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నారు. ప్రొడ్యూసర్ల బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు. నాకు కెమెరా పక్క చూసి చెప్పు. ఇంకా అక్కడ నిలబడి చెప్పమలేదు. కాదు, ఒక నిమిషం. బాబీ గారినే అడగమని అలగాల అంటే చిరంజీవి గారితో సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. నాకైతే ఎవరు చెప్తారు. మీకు అవసరం అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేదు కదా. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను. కానీ పవన్ కళ్యాణ్ పిలిపించారు కదా ఇండస్ట్రీ సార్. సార్ ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికి చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని వీఆర్ హోపింగ్.